శ్రీమాత్రే నమః. మాతా ప్రత్యంగరాదేవి నమః. ఈ కోటి మహాయజ్ఞ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజు. మొదటి రోజు అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారిని విశేషముగా రథం పైన ఊరేగింపుగా తీసుకొని ఈ యాగ ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమం. రెండవ రోజు కార్యక్రమం అమ్మవారి యాగ ప్రాంగణంలో అభిషేక కార్యక్రమాన్ని అమ్మవారికి నిర్వహించి ఉదయం విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలని అమ్మవారికి వైభవవేతముగా నిర్వహించడం జరిగింది. మధ్యాహ్న సమయంలో అమ్మవారికి వాయువ్య భాగమున ఉన్నటువంటి పరివార దేవతలని ఆహ్వానించుకోవడం జరిగింది. అలానే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి జలకృత్య దేవత పరివార దేవతలని ఆహ్వానించుకోవడం జరిగింది. ఈరోజు మూడవ రోజు ఆగ్నేయ భాగము నైరుతి భాగమున అమ్మవార్లని ఆహ్వానించుకోవడం జరుగుతుంది. ఆగ్నేయ కృత్యాదేవత పరివార దేవతలు, నైరుతి కృత్యాదేవత పరివార దేవతలని మరికొద్దిసేపట్లో అమ్మవార్లని ఆహ్వానించుకొని సాయంకాల పూజా కార్యక్రమానికి సిద్ధమవడం జరుగుతుంది. సాయంత్రం జరిగేటటువంటి హోమ కార్యక్రమం కోటి పసుపు గమ్ములతో అమ్మవారికి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలానే మిరపకాయలతో కూడా ఈరోజు అమ్మవారికి హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఒకవైపు వారాహీదేవికి పసుపు గమ్ములు, మరొక వైపు ప్రత్యంగరాదేవి మాతకు మిరపకాయలని ఈరోజు ప్రధాన హోమగుండంలో సమర్పించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. నిన్న సాయంకాలమున అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి విపరీత ప్రత్యంగరాదేవి హోమ కార్యక్రమం యొక్క తంత్రకృత్య విధానమైనటువంటి విధాన పద్ధతిలో అమ్మవారికి ఏ క్రియా విధానం అయితే నిర్వహించాలో అదే క్రియా విధానాన్ని నిర్వహించి 108 హోమగుండాలని అనుసంధానం చేయడం జరిగింది. 108 హోమగుండాలు రెండవ రోజున అనుసంధానం చేసి మూడవ రోజు నుండి 3 రోజుల పాటు హోమ కార్యక్రమం 108 హోమగుండాల్లో కొనసాగుతాయి. ఇప్పుడు మధ్యాహ్న సమయంలో వారాహీదేవి సమేతముగా దశమహాదేవతల హోమాన్ని మరికొద్దిసేపట్లో ప్రారంభించబోతున్నాము. సాయంకాలమున వారాహి విపరీత, అలానే ప్రత్యంగర విపరీత అనేటటువంటి ప్రత్యంగరాదేవి హోమము సాయంకాలం 6:30 గంటలకు జరుగుతుంది. అంగరంగ వైభవవేతముగా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వాములయ్యి మీకున్నటువంటి కష్టాలని తొలగించుకొని సుఖంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసేటటువంటి ముఖ్య ఉద్దేశము భారతదేశము సుఖశాంతులతో తొలతూగాలని, హైందవ దేవీ దేవతలపై జరిగే దాడులని అరికట్టాలని, హిందూ సమాజానికి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నతమైనటువంటి గుర్తింపు యోగమైనటువంటి స్థాన యోగాన్ని మరింతగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అమ్మవారిని ప్రార్థించుకునేటటువంటి మహాసంకల్పంతో చేసేటటువంటి హోమం ఇది. కావున అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాను. స్వామీజీ, ఇది మొట్టమొదటి స్వామీజీ మీరు చేసేది ఇక్కడ హైదరాబాదులో కృత్యతంత్ర విధానంలో, భారతదేశంలో కూడా కృత్యతంత్ర విధానంలో విపరీత ప్రత్యంగర హోమము మొట్టమొదటిగా మేమే నిర్వహిస్తున్నాము. కృత్యతంత్ర విధానము మా గురువు గారు నాకు సంపూర్ణంగా నేర్పించడంతో గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఈ యజ్ఞాన్ని నేను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యజ్ఞానికి బలవంతముగా భక్తులని పాల్గొనేటట్టుగా చేసేటటువంటి కార్యము కాదు. భక్తులు వారంతల వారు మనస్ఫూర్తిగా వచ్చి మేము యజ్ఞంలో పాల్గొంటాము అంటే వారిని పాల్గొనేటట్టుగా చేసేటటువంటి కార్యక్రమం. ఇది తలపెట్టింది ఎందుకంటే లోక కళ్యాణం కోసము. కాబట్టి లోక కళ్యాణం మా పీఠము నుంచి లోకానికి క్షేమాన్ని అందించాలనేటటువంటి ఉద్దేశముగా మా పీఠ సభ్యులు, అలానే మాకున్నటువంటి అతి దగ్గరగా ఉండేటటువంటి భక్తులు, అమ్మవారి యొక్క అనుగ్రతను పొందిన భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొట్టమొదటిగా కృత్యాలో విపరీత ప్రత్యంగరాదేవి మాత హోమాన్ని మేమే నిర్వహిస్తున్నాము. సో తెలంగాణలోని బాలాపూర్ మండలాన్ని మీరు ఎన్నుకోవడానికి కారణం? తెలంగాణలోనే బాలాపూర్ ప్రాంతాన్ని ఎన్నుకోవడానికి కారణం ఇక్కడ హిందూ సమాజానికి అతి తక్కువైనటువంటి బలము ఉంది. అంటే భక్తి అనేటటువంటి భావన.
మన హిందూ విధానంలో ఉన్నటువంటి బంధువులకి భక్తి మార్గము ఉంది. కానీ దానికంటే ఎక్కువగా ఇతరులు చాలామంది స్థిరపడి ఉండి మన హైందవ దేవీ దేవతలని ఎదిగేటటువంటి విధానానికి పోకుండగా ఆపేటటువంటి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అటువంటి వారిని ఢీకొట్టాలి అని అంటే తంత్ర దేవతా శక్తి, విజృంభించేటటువంటి దేవత శక్తి యొక్క శక్తిపీఠం ఈ ప్రాంగణములో ఉంటే మన హైందవ దేవీ దేవతల యొక్క ఆరాధన చేసేటటువంటి మన హిందూ బంధువులందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. వేరొకరి నుంచి ఇబ్బందులు కలగకుండగా వారికంటూ ఒక దేవత, వారికంటూ ఒక గొప్ప శక్తిపీఠము ఈ ప్రాంతములో ఉందనేది వారికి తెలియాలని మేము బాలాపూర్ ప్రాంతాన్ని ఎంచుకున్నాము. సో హిందూ మతంలో ఒక విచిత్రమైనటువంటి సంబంధం ఏర్పడే స్వామి. ఇప్పుడు అయ్యప్ప స్వాముల భక్తులు వాళ్ళ ఒక తీరుగా, ఇప్పుడు సాయిబాబా భక్తులు ఒక తీరుగా, అమ్మవారి భక్తులు ఒక తీరుగా, అంటే ఎవరికి వాళ్ళే అదే ఉంటారు. మరి వీళ్ళందరూ ఐక్యం చేసినందుకు మీరు ఏమైనా చేస్తారు? ఆయన ఒక్క నిమిషం ఆపోయా మైకు. మీరు అడిగినటువంటి ఈ విధానానికి హైందవ విధానంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఏ సందర్భంలో ఏ దేవత వస్తే అప్పుడు మాత్రం ఆ దేవత గుర్తొస్తుంది వీరు. అలా రాకుండా ఉండాలి. హైందవ విధానంలో మన ఋషులు ఒక పరంపర విధానంలో విధానములో ఈ భగవంతుణ్ణి ఈ సమయంలో ఆరాధించుకుంటే ఇంత శక్తి ఉంటుందనేది తెలియచేశారు. కానీ మనందరికీ మూలమైనటువంటి శక్తి ఆదిపరాశక్తి. మనకు మూలమైనటువంటి వాడు పరమశివుడు, మనకు మూలమైనటువంటి వాడు విష్ణువు, మనకు మూలమైనటువంటి వాడు బ్రహ్మ భగవానుడు. వీరందరూ కలిసి ఉన్నటువంటిది ప్రపంచంలో అనాదిగా సనాతనముగా ఉన్నటువంటిది మన హిందూ ధర్మ రక్షణ. మనందరము ఒకటై నిలబడి ఉంటే గనక మనకు జరిగేటటువంటి అనేక అవమానాలని, దాడులని అన్నిటిని కూడా అరికట్టేటటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి హిందూ సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని మొత్తానికి కూడా పరిచయం చేయవచ్చు. మనకి కార్తీక మాసం రాగానే అయ్యప్ప మాల వేసుకుని అయ్యప్ప స్వామి, మనకి కార్తీక మాసంలో పరమశివమాల వేసి పరమశివుడే. ఇటువంటి విధానాలు నెలకొక భగవంతుని మనం పంచుకుంటూ వెళ్తే మనం విడివిడిగా అయిపోతూ ఉంటాం. అందరం మనం ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలి. కానీ మనందరి భగవంతుడు ఎవరు అంటే సదాశివుడు, స్వామివారే అనేటటువంటిది గుర్తుపెట్టుకొని ఆయన లేనటువంటి అణువణువులు ఏదీ కూడా లేదు. కావున మీరందరూ కూడా ఏకదాటిగా ఒకే విధమైనటువంటి కార్యాచరణలో కొనసాగాలి అంటూ ఇంద్రు సామ్రాజ్య దేవత. ఇప్పుడు మా దేవతని మేము ఆరాధించమని మేము ఎవరికి చెప్పం. మీ కులదేవతని ఆరాధించుకోండి, మీ ఇంటి దేవతని ఆరాధించుకోండి, మీ ఇష్టదేవతని ఆరాధించుకోండి అని చెప్పేటటువంటి ధర్మమే మా అమ్మవారి యొక్క పీఠము యొక్క ధర్మము. మా దగ్గరకు వచ్చిన భక్తులకి మా అమ్మవారిని మీరు పూజిస్తేనే అనుగ్రహిస్తుందని మేము చెప్పం. మీరు కూడా మన దేవీ దేవతల గురించి ఇదే విధమైనటువంటి ప్రస్తావన తీసుకురావాలి. మీరు ఈ స్వామినే పూజిస్తేనే అవుతుంది, ఈ సాయిబాబాని ఆరాధిస్తేనే అవుతుంది, లేదంటే ఈ హనుమంతుణ్ణి, ఈ అయ్యప్పని, ఈ శివుణ్ణి పూజిస్తేనే అవుతుంది అనేది కాకుండా హిందూ మతంలో అందరి దేవీ దేవతలని ఆరాధించిన చివరికి వెళ్ళేది సదాశివుడి దగ్గరికి, స్వామివారి దగ్గరికి వెళ్తుంది. ఆయన కనుసైగల్లోనే ఇదంతా జరిగేది. కాబట్టి మీరందరూ కూడా ఒకే ధాటి మీద ఉండి ప్రతినిత్యము ఇంట్లో దేవతారాధన చేసుకుంటూ హిందూ విధమైనటువంటి సాంప్రదాయమైనటువంటి గృహాన్ని మీరు ప్రపంచానికి పరిచయం చేయండి. సో ఇప్పుడు ఉత్తర దక్షిణ భారతదేశం లాగా మన ద్రావిడ కల్చర్ మనది ఉంది. సో ఇక్కడ బోనాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అమ్మవారికి నైవేద్యం పెట్టిన వెంటనే బలి కూడా ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి సంప్రదాయం ఇంకా కూడా బాగా శ్రీరామనవమికి కూడా జంతు బలి కార్యక్రమాలు వస్తుంది. అంటే కొంచెం ఎక్కువగా మీరుతుందేమో అనిపిస్తుంది వస్తుంది. దీన్ని ఎలా చూడాలి? భక్తులకి ఇప్పుడు దైవ విధానమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భక్తి మార్గం అనేది ఎక్కువగా వారికి ఇష్టపడేటటువంటి యోగము లేదు. అటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఇంకా కొంతమంది ఉన్నారు. భక్తి భావము, దైవ మార్గము, భగవంతుడికి ఏ విధంగా నడుచుకుంటే మోక్షము కలుగుతుంది అనేటటువంటిది.
ఇక్కడ శ్రీరామనవమికి కూడా చాలా వరకు వేరు వేరు ప్రాంతాల్లో కూడా ఆ రోజు తీసుకోవాల్సినటువంటి రాముల వారి యొక్క అనుగ్రహతతో ఉండేటటువంటి పానకం కానీ వడపప్పు కానీ సాంప్రదాయ విధానమైన ప్రసాదాలని మర్చిపోయి ఆ రోజుకి మాంసాహారము మందు అనేటటువంటి విధానములో మునిగి తేలుతూ స్వామివారికి అపకీర్తిని తెచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది రాముల వారు కావచ్చు, పరమశివుడు కావచ్చు, మన హైందవ దేవీ దేవతలు ఎవరైనా కావచ్చు. ఎందుకు అంటే సమాజంలో వేరొక విధమైనటువంటి ఆరాధనలు, వేరే భగవంతులని పూజించుకునే పరమతంలో ఉన్నటువంటి వారందరూ మీరు శ్రీరామనవమికి కూడా మాంసము తినేస్తారు, శ్రీరామనవమికి కూడా మందు తాగుతారు, మహాశివరాత్రికి కూడా తాగుతారు, తింటారు అనేటటువంటి భావన మనమే తీసుకువెళ్ళి వాళ్ళ ముందు పెడుతున్నాం. మనము ఆ రోజుల్లో చేయాల్సినటువంటి విధానము లేదు. ఇంకొకటి, ఈ మందు మాంసము అనేటటువంటిది తీవ్ర దేవతల దగ్గర ఎడమ భాగములో రాక్షస విధానమైనటువంటి దేవతారాధన చేసేటటువంటి సపరివారమైనటువంటి సైన్యం ఉంటుంది. ఆ దేవతలకు అందించాలనేటటువంటి మీరు బోనాల పండగకి యాటని కోసినా కోళ్ళని కోసినా ఆ దేవత స్వీకరించదు. ఆ తీవ్ర దేవత దగ్గర అసుర విధానములో ఉన్నటువంటి దేవతారాధన చేసే సపరివారమైనటువంటి పరివార దేవతలు ఉంటారు. వారు ఈ విధమైనటువంటి వాటిని చూస్తేనే వారికి ఆకర్షణ కలిగింది, వారి వెంటనే మోక్షము కలగజేస్తారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి చేసేటటువంటి, కానీ అది మనకి అంత విశేషమైనది కాదు. మనందరం ఉంది ఎవరం అని అంటే, మనము సాత్వికమైనటువంటి దేవతారాధన చేసేటటువంటి సాంప్రదాయములో పంచద్రవ్యములతో ఆరాధించుకునేటటువంటి విధానములు కొనసాగేటటువంటి భక్తులం. ఇవి చేసేటటువంటి వారు ఎవరంటే పంచద్రవ్యములు కాకుండా రెండే ప్రధాన ద్రవ్యములుగా చేసేటటువంటి వారిని అసుర పూజా విధానము కలిగినటువంటి వ్యక్తులుగా చెప్తారు. రెండే ద్రవ్యాలంటే మాంసము, మందు. ఈ రెండింటితో వాళ్ళు నెగటివ్ శక్తిని పరిపూర్ణముగా శరీరంలో నింపుకొని అవతల ఉన్నటువంటి సాధారణమైన వ్యక్తులపైన దాడి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, మీరు ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మీరు వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ అక్కడికి వెళ్ళి రాముల వారి యొక్క కీర్తి ప్రతిష్ఠితలు చాలా విశేషమైనవి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని ఆ ప్రాంతంలో కూర్చొని మళ్ళీ మద్యము మాంసాలు స్వీకరించి ఆయనకు మీరు ఏమి అందిస్తున్నారంటే, రాబోయే తరానికి ఇంకొక 20 సంవత్సరాలు దాటిపోతే రాముల వారికి కూడా కోడిని కొయ్యాలి, రాముల వారికి కూడా మేకని కొయ్యాలి, రాముల వారికి కూడా మందు కొయ్యాలి అనేటటువంటి సాంప్రదాయాన్ని రాబోయే తరం అదే తెలుసుకుంటుంది. ఎందుకంటే రాముల వారు అనేటటువంటి ఆయన ప్రపంచానికి ఆదర్శమైనటువంటి మహాపురుషుడు. అటువంటి పురుషుడి దగ్గర మనం చేయాల్సిన కొన్ని పవిత్రమైన కార్యాలు ఉండాలి, కానీ ఈ మందు మాంసాలు ఉండకూడదు. అది ఎంతటికీ ప్రమాదకరమైనటువంటి సూచన. సో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పండుగ అంటే చాలు, దసరా చూసాం, దసరా కూడా మద్య మాంసాలే. పేపర్లో నెక్స్ట్ డే ఎంత భక్తితో జరిగింది అనేది కాకుండా ఈ దసరాకు ఇన్ని లీటర్ల మందు అమ్ముడు పోయింది, ఇంత ఆదాయం వచ్చింది. మిగతా చూస్తే వేరే ఏ మతాన్ని చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ అనకూడదు, రంజాన్ పవిత్రమైన మాసంలో పవిత్ర ప్రార్థన చేసిన మహమ్మదీయులు, క్రిస్మస్ రోజు, క్రిస్మస్ తర్వాత పవిత్రంగా మిగిలినటువంటి క్రిస్మస్ సోదరులు, క్రైస్తవ సోదరులు. కానీ హిందూ పండుగకు వచ్చేసరికల్లా ఎంత మద్యం అమ్ముడుపోయింది, ఎంత మాంసం అమ్ముడుపోయింది, ఇదే చూస్తాం మనం. దీన్ని ఎలా చూడాలి? దీనికోసము 80% వరకు మద్యము మాంసము దేవతకి సమర్పిస్తేనే అనుగ్రహిస్తుందేమో అని ఒక ఉద్దేశం. 100లో 20% అభిప్రాయం. అంటే ఈ మందు మాంసం పెడితే అమ్మవారు ఏమన్నా అనుగ్రహిస్తుందేమో అని. కానీ మిగిలినటువంటి 80% ఏంటి అంటే, మాకొచ్చేటటువంటి బంధువులకి, మాకొచ్చేటటువంటి మిత్రులకి, మాకొచ్చేటటువంటి వారందరికి కూడా మా ఇంటి పండగకు వచ్చారు, మేము అమ్మవారికి కోడిని కోసాం, మందు పోసాం, మేము మాంసము మందు పెట్టి వాళ్ళని ఏదో సత్కరించామని అనుకుంటున్నారు. కానీ సమాజంలో హైందవ దేవీ దేవతలకి చాలా చెడ్డ పేరుని తీసుకొచ్చేటటువంటి ప్రధానమైనటువంటి పాత్ర ఈ పండగలు రాగానే మందు అనేటటువంటిది
పొర్లిచ్చేటటువంటి వారు, మాంసం అనేటటువంటిది పొర్లిచ్చేటటువంటి వారు హిందూ మతానికి చాలా దెబ్బతీస్తున్నారు. వేరు వేరు వాళ్ళందరూ కూడా వారి వారి యొక్క పండగల సమయంలో వేరే మతస్థులు ఈ మందు మాంసాలు అనేది ఎక్కువగా లేకుండా పరమ పవిత్రమని వాళ్ళ దేవుడి మీద అభిప్రాయంతో చేసుకొని వెళ్తూ ఉన్నారు. మన దేవుణ్ణి పేరుకు మాత్రమే దేవుడు, తర్వాత మొత్తం మన ఇష్టానుసారంగానే చేసి దేవుడి పేరును అడ్డు పెట్టుకొని మా దాంట్లో ఇలా ఉంటుంది కాబట్టి మేము చేస్తున్నామని చెప్తున్నారు. ఇది చేయడం వల్ల రాబోయేటటువంటి తరములో మన ఉనికిని మనము చాటి చెప్పుకోవడానికి కూడా ఉండదు. మీ దేవతలు ఎవరంటే మందు తాగుతారు, మీ దేవతలు ఎవరంటే మాంసం తింటారు, మీ దేవతలకి ఇవి తప్ప ఇంకొకటి ఉండదు అనేది అనాదిగా వస్తుంది. ఇది మీరు ఎవరు కూడా చేయవద్దు. నేను మీ అందరికీ తెలియచేసేది, సాత్వికములో ఎంత విశేషంగా దేవతని ఆరాధించుకుంటే అంత ఉన్నత స్థానానికి వెళ్తారు. ఎంత మీరు మందు మాంసంతో చేస్తే ఎప్పటికీ ఆ దేవత రాక్షస గుణ యోగాన్ని ఇస్తుంది. ఆ భగవంతుడు ఎవరైనా కావచ్చు. అక్కడ రక్తాన్ని చిందిస్తే అదే విధమైనటువంటి నీ రాక్షస యోగం తయారైంది. అక్కడ మందును పోస్తే అదే విధమైనటువంటి మత్తుపానంలో మునిగిపోయి ఉంటావు. కాబట్టి ఇవేవీ లేకుండా ఉండాలంటే సాత్వికంగా పండ్లు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పూలు, ద్రవ్యాలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పిస్తే, ఇవన్నీ మన ఋషులు శాంతానికి ప్రతిరూపాలుగా పెట్టినటువంటి ద్రవ్యాలు. అవి వేయడం వల్ల నీకు వచ్చేది ఏదో పుణ్యకార్యాలు కాదు. ఒక పువ్వు వేస్తే మెత్తటి మనసు కలిగినటువంటి యోగం కలిగింది. ఒక పసుపు వేస్తే ఆకర్షణ కలిగేటటువంటి యోగం ఇస్తుంది. ఒక కుంకుమని అందిస్తే నీలో రక్తంలో ప్రవహించేటటువంటి చెడు తత్వాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఒక కొబ్బరికాయని సమర్పిస్తే నీ యొక్క ఫలాన్ని ప్రపంచంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు కానీ, భారతదేశంలో ఉన్నవారు కానీ రాబోయేటటువంటి పండగలకు అతి తక్కువగా సాంప్రదాయాన్ని పాటించేటట్టుగా ఉండాలి. అతి తక్కువగా మందు మాంసాల్లో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. సో ముఖ్యంగా సార్, చివరగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో పీఠాధిపతులు కాకుండా మామూలుగా శాస్త్రీయులు, కొద్ది గొప్ప పండితులు చాలామంది కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ. కానీ మీరు పీఠాధిపతిగా ఉండి నిర్వహిస్తారు. రెండవది మామూలు అంటే మిగతా చూసింది వేరు, మీరు తంత్రిక విధానాన్ని చూస్తున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా. ఇక్కడ ఏంటంటే చాలామందికి తెలియదు. అంటే ఈ తంత్రి కృత్య విధానమైన తంత్ర విధానంలో పూజా కార్యక్రమాలు ఎలా ఉంటాయని తెలియదు. అందులో ఈ దేవతలు ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచే ప్రపంచానికి పరిచయం అయినటువంటి అనాదిగా ఉన్నారు. ఉన్నటువంటి వారు మాలోనే ఉన్నారు. రహస్య దేవతలుగా ఉండి కార్యక్రమాలు చేసుకుంటూ రావడం జరిగింది. ఒక గురువు యొక్క సంకల్పం ప్రకారంగా గత 10 సంవత్సరాలుగా ఈ దేవతలు బయటికి రావడం వల్ల, వీరి దగ్గర పూజలు చేసుకోవడం వల్ల, వారి యొక్క కోరికలు నెరవేరడం వల్ల వారు పదే పదే అమ్మవార్ల దగ్గరికి రావడం జరుగుతుంది. ఇతర దేవీ దేవతల యొక్క ఆరాధనలన్నీ కూడా అనాదిగా ఉన్నాయి. కొన్ని 500-600 సంవత్సరాలు, 1000 సంవత్సరాల నుండి మహత్తరమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ అవి సాంప్రదాయ విధానమైన కార్యక్రమాలుగా వారందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కానీ ఇది కూడా ఒక సాంప్రదాయ విధానమైన కార్యక్రమం. ఇది దేనికోసం అంటే తక్షణమే ఏదైనా సరే నెరవేరాలి అనుకున్నప్పుడు మనకి కావాలి అంటే ఈ దేవతలు. మనము సాత్వికములో చాలా సమయంలో పుణ్యయోగముతో ఉండేటటువంటి కార్యము చేసుకోవాలంటే మనం అనాదిగా చేసుకుంటూ వచ్చేటటువంటి దేవతలు. ఇప్పుడు భక్తులు కూడా ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమానికి వారికి మనస్తృప్తిగా ఆనందకరంగా భాగస్వాములు అయ్యేటటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ చాలామందికి ఒక భయం అయితే ఉంది. ప్రత్యంగర వారాహీదేవి అంటే భయంకరమైన దేవతలు, వెళ్ళి ఆ పూజల్లో పాల్గొంటే మాకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనేటటువంటి భావనలో ఉన్నారు. మీ అందరికీ నేను చివరిగా చెప్పగలిగేది, ఇక్కడికి దాదాపు నేను పీఠాధిపతిగా అయిన దగ్గర నుంచి ఒక 20,000 మంది భక్తులు నాకు ఉన్నారు. వీరందరూ సుభిక్షముగా ఉన్నతమైనటువంటి సుఖశాంతులతో తొలతూగుతూ వారి గృహంలో సుఖశాంతులతో ఉన్నారు. ఎలా అంటే అమ్మవారిని ఆరాధించండి అని చెప్తాం, కానీ శాశ్వతంగా ఈ అమ్మవారిని పట్టుకొని పూజలు చేయండి అని మేము చెప్పాం. మీరు ఆరాధించేంత వరకు మాత్రమే ఆరాధించే విధానం చెప్తాం. శాశ్వతంగా మీరు ఇళ్లలో కూర్చొని ప్రత్యంగర వారాహీదేవిని ఆరాధిస్తామంటే దానికి తగినటువంటి రెమిడేషన్గా ఉండేటటువంటి పవర్ వేరేగా ఉంటుంది. చాలా శక్తివంతమైన దేవతలు కాబట్టి ప్రతిరోజు మీరు ఆ శక్తిని హ్యాండిల్ చేయాలి అంటే
నిత్య పూజా విధానానికి ఈ దేవతలు ఇంట్లో శుభసూచకము కాదు. ఎందుకంటే మీరు కూడా ప్రతి నిమిషము శక్తితో ఉండాలి, బాగా పవిత్రమైనటువంటి స్థానంలో ఉండాలి. లేదు వీళ్ళకి కొద్దిగంత ఇబ్బంది కలిగినా ఆ ఇబ్బందిలో ప్రయాణం చేస్తారు. వీళ్ళని సంతోషంతో ఉంచితే సంతోషంలోనే ప్రయాణం చేస్తారు. వీరితో బాధతో చేస్తే బాధతో ప్రయాణం చేస్తారు. వీరితో కోపంగా చేస్తే కోపంగా ప్రయాణం చేస్తారు. చివరగా చెప్పేది ఏంటంటే ఈ దేవతలు మనసులో కొలువై ఉండేటటువంటి దేవతలు కాబట్టి, నీ మనసు ఎలా ఉంటే అలా నడిచేటటువంటి దేవతలు కాబట్టి వీళ్ళని ఎక్కువగా ఆరాధించవద్దు అంటారు. ఇక్కడ పూజల్లో పాల్గొనేవారు కూడా మీ మనసులో ఉన్న సంకల్పంతోనే రావాలి. వేరొక అభిప్రాయమైనటువంటి భావనతో వస్తే మళ్ళీ ఈ క్షేత్రమనికి కాలు కూడా పెట్టదు. అయితే నేను చివరిగా సార్ ఇంకొకటి, మన హిందువులు దేవుడితో కూడా బిజినెస్, నేను వస్తే ఈ కొబ్బరికాయ కొడతా, లేకపోతే నెక్స్ట్ సారి ఇది చేస్తాను అంటారు. గుళ్ళకి వస్తే ఎంతసేపు ఉన్న దేవుని దర్శించుకొని ఇట్లా అక్షంతలు కానీ అయ్యగారి ఆరతి తీసుకొని అంటే ఒక 10 నిమిషాలు మాత్రమే గుడికి కేంద్రీకరిస్తున్నారు. తర్వాత అది ఒక నవమో లేకపోతే శివరాత్రి రోజు మాత్రమే టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంది. మిగతా వాళ్ళు చూస్తే ప్రతి సండే కానీ ప్రతి శుక్రవారం కానీ రోజు 5 సార్లు కూడా వెళ్ళినటువంటి మతాలు కూడా ఉన్నాయి. మనం ఏమైనా ఆ రోజు టెంపుల్స్ కిటకిటలు తొక్కీసలు ఆటలు జరుగుతాయి, మిగతా రోజుల్లో గుడిని పట్టించుకున్న పాపానికి కూడా లేదు. ఒకటి మీ విధానం చూస్తే గంటలుగా ఉంది. మరి ఇంతసేపు స్పెండ్ చేస్తారంటారా హిందువులు? అంటే ఇక్కడ ఒక్కసారి అమ్మవారి అనుగ్రహత పొందిన వాళ్ళు గంట కాదు 10 గంటలు కూర్చోమన్నా కూర్చోగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇప్పుడు మాకు భక్తులు ముఖ్యమా అమ్మవారు ముఖ్యమా అంటే అమ్మవారు ముఖ్యం. అమ్మవారి కార్యక్రమం చేసేటప్పుడు భక్తులు ఉంటారా వెళ్తారా అనేది మేము చూడం. సంపూర్ణంగా అమ్మవారి క్రియా విధానం మొత్తం అయిపోయేంత వరకు మేము కార్యక్రమాన్ని ఆపం. ఇందులో లాభం అంటే మన విధానంలో చెప్పాలంటే లాభం పొందినటువంటి భక్తులు, అనుగ్రహత పొందినటువంటి భక్తులు ఎవరున్నారో వారు ఎంతసేపు అయినా కూర్చోవడానికి సిద్ధమవుతున్నారు. కొత్తగా వచ్చేటటువంటి భక్తులకు ఏమవుతుందంటే ఒక గంట సేపు 2 గంటల సేపు అంతకు మించి ఎక్కువసేపు కూర్చోలేక మేము ఉండలేము రాలేము అనేటటువంటి మాటలు కూడా మాకు వినపడ్డాయి. మేము చేస్తున్నాం. కానీ మాకు భక్తుల కన్నా ఒక దేవతా శక్తి ముఖ్యం. అంటే భక్తులు లేకుండా మీరు ఎలా చేస్తారనొచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరై ఉండాలి అంటే మా అమ్మవారిని హిందూ దేవతలను మనస్ఫూర్తిగా మనసులో పెట్టుకున్నటువంటి వారే ఇక్కడ ఉండగలుగుతారు, అంతసేపు కూర్చోగలుగుతారు. మీరు అన్నట్టుగా ఒక 10 నిమిషాలు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఒక పూలమాల ఇచ్చి అయ్యగారికి ఏదో ఒక 50 రూపాయలు 100 రూపాయలు దక్షిణ వేసి వెళ్ళిపోయేటటువంటి వారికి ఎప్పటికీ ఇక్కడ చోటు ఉండదు. ఎందుకంటే ఈ దేవతలం కదా, ఏ దేవాలయానికైనా మన భక్తులందరూ కూడా ఒక శ్రీరామనవమి మహాశివరాత్రి వస్తేనే శివుడు గుర్తొస్తాడు, స్టేటస్లో పెడతారు. రామనవమి వస్తే రాముడు గుర్తొస్తాడు, స్టేటస్లో పెడతారు. ఒక దుర్గాదేవి దసరా నవరాత్రులు వస్తే అది స్టేటస్లో పెడతారు. ఆ తర్వాత దుర్గాదేవి ఎవరంటే మర్చిపోతారు. ఉదాహరణకి కార్తీక మాసంలో అయ్యప్ప మాలలు విపరీతంగా వేస్తారు. తర్వాత అయ్యప్ప స్వామి ఉనికి ఉండదు. ఎలా ఉండదు అంటే ఆ మాసములోనే చెయ్యాలనేటటువంటి ఒక భావనలో ఉండిపోయింది. అయ్యప్ప స్వామికి బుధవారం రోజు వెళ్ళవచ్చు, ఆయనకు విశేషం. మనకి కూడా వెంకటేశ్వర స్వామి ఇటువంటి దేవీ దేవతలందరూ కూడా ఉన్నారు. మీరు ఎవరెవరైతే ఏ భగవంతుడిని అయితే నమ్మిన వాళ్ళు ఉన్నారో మీరు ప్రతి వారము వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుంటే మీకు కలిగేటటువంటి శరీర ఆరాశక్తి అంత విశేషంగా ఉంటుంది. పండగలకే పోయి మీరు ఇబ్బందికరాకి సూచనలకి గురి అవ్వద్దని కోరుతున్నాను. థ్యాంక్స్. మరొకసారి మళ్ళీ కలుస్తాం.